నేను డాక్టర్ సత్యవతి అండి. సృజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాది. అండ్ రీసెంట్గా మేము కాస్మెటిక్ గైనకాలజీ యూనిట్ కూడా స్టార్ట్ చేసాము. అండ్ ఇప్పుడు నేను కాస్మెటిక్ గైనకాలజీ సర్జరీస్ గురించి మాట్లాడదలుచుకున్నాను. సో చాలామంది ఒక ఒక 6 to 10 ఇయర్స్ నుంచి చాలామంది దీని గురించి అడుగుతూ ఉన్నారు. లేబియాప్లాస్టీ అవనివ్వండి, వెజనోప్లాస్టీ అవనివ్వండి, హైమ్నోప్లాస్టీ అవనివ్వండి, ఇలాగా. సో అలాగా నేను బాంబేలో ట్రైనింగ్ తీసుకోవటం జరిగింది. అండ్ తర్వాత రీసెంట్గా కూడా యుఎస్ నుంచి డాక్టర్ రెడ్ అలెన్సార్డెన్ వచ్చాడు. ఆయన యాక్చువల్గా పయనీర్ ఇన్ లేబియాప్లాస్టీ. అది ఆయన దగ్గర కూడా నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సో ఈ కాస్మెటిక్ గైనకాలజీ సర్జరీస్ అంటే ఏంటంటే, ఈ వెజైనా లూజ్ అయిపోయిన వాళ్ళకి అది టైట్ చేయటం అని, లేకపోతే ఈ సైజెస్ లేబియాప్లాస్టీ సైజ్ ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకి సర్జరీస్ చేయటం అని, ఒక్కొక్కసారి బాగా పలచగా ఉన్నదానికి ఫిల్లర్స్ చేయటం అని, పిఆర్పి, స్కార్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయటం అని, ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి అక్కడ టేర్స్ అది అయితే సూచర్ చేయటం, ఇలాగా చాలా సర్జరీస్ ఉంటాయండి. క్లైటోరియల్ హుడ్ అని, అది ఒక్కొక్కసారి పెద్దగా ఉంటే కనుక దాన్ని సైజ్ తగ్గించడానికి రిడక్షన్ చేయటము, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ బ్రెస్ట్ ప్రాబ్లమ్స్, సైజు పెంచటం తగ్గించటం, ఇలాంటివన్నీ. సో ఇవన్నీ ఇదివరకులాగా జస్ట్ కట్ చేసి సూచర్ చేసి అలాగ స్కార్ కనపడేటట్లయితే చేయట్లేదు. ఇప్పుడు దానికి మళ్ళీ స్పెషల్గా లేజర్స్ ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. సో ఆ లేజర్తో సర్జరీ చేసేటప్పుడు అస్సలు చిన్నగా కట్ అవుతుంది. ప్లస్ బ్లీడింగ్, అస్సలు బ్లడ్ లాస్ ఉండదు, బ్లీడింగ్ ఏమీ ఉండదు. అండ్ సర్జరీ అయిన తర్వాత కూడా దానికి వాపు ఉండటం, తర్వాత స్కార్ రావటం, ఇలాంటివన్నీ కూడా ఉండదు. ఇప్పుడు మేము ఆపరేషన్స్ అయిన తర్వాత కూడా చాలామందికి సిజేరియన్స్ అయిన తర్వాత కూడా మాకు స్కార్ కనపడకుండా చేయండి అంటున్నారు. వాళ్ళకి కూడా మేము కాస్మెటిక్ స్కార్ చేస్తున్నాము. పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ, ఇలాంటి జెల్ ప్రిపరేషన్స్ కానీ, ఇలాంటివన్నీ చేస్తున్నాము. సో ఏదైనా దీని ఇంపార్టెన్స్ అంటే, సో పెరుగుతూ వచ్చింది, ఎందుకంటే అవేర్నెస్ పెరుగుతుంది. అండ్ ప్లస్ వీళ్ళు ఏంటంటే ఇది అందరికీ సోషల్ లైఫ్, ప్లస్ ఏజ్ పెరిగిన తర్వాత కూడా వాళ్ళ సోషల్ లైఫ్ ఎక్కువ ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తున్నారు. అందుకని వీళ్ళందరూ ఇది ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా మేము కూడా స్పెషల్గా ట్రైనింగ్ తీసుకొని ఈ ఎక్విప్మెంట్ అన్నీ తీసుకొని చేయటం జరుగుతుంది. ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. ఓన్లీ థింగ్, మీరు డాక్టర్తో మీరు వచ్చి ఫస్ట్ మాట్లాడి మీ ప్రాబ్లం మీరు చెప్పుకుంటే ప్రతిదానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దీని మూలాన డెఫినెట్గా మీకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగి అండ్ ఓవరాల్గా మీ వెల్ బీయింగ్ పెరుగుతుంది. అండ్ మీ సెక్షువల్ లైఫ్, ఎమోషనల్ లైఫ్, సైకలాజికల్గా అన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.